ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ నుంచి తీసుకున్న క్వశ్చన్. 7, 5, 13. 7, 5, 13. ఇది ఎక్స్, ఇది 9. దీని యొక్క సగటు అనంటే అరిథమెటిక్ మీన్ ఆర్ యావరేజ్ ఎంత? 10. దీని యొక్క సగటు 10. రైట్. నవ్ ఇక్కడ చూడండి, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్, దీన్ని కూడా నేను చాలా రకాలుగా సాల్వ్ చేస్తాను. ఒక పద్ధతి ఏంటంటే 7 + 5 + 13 + x + 9 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వలెంట్ టు 10. 12, 25, 34. 34 + x ఈజ్ 50. ఎక్స్ అనేది 16. ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ టీచర్స్ చేసే పద్ధతి. ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం అడిషన్ చేయకుండానే మీకు ఆన్సర్ రావచ్చు. ఇదేమో డిజిటల్ సమ్ చేద్దాం. 9 వెళ్ళిపోయింది. 13, 4 + 5, 4 + 5 9 వెళ్ళిపోయింది. ఇదేమో 7, ఇదేమో ఎక్స్. డివైడెడ్ బై 5 ఉంటే 5 1 5, 5 1 5. అంటే దీన్ని నంబర్ ప్లస్ 7 చేస్తే డిజిటల్ సమ్ నాకు 5 రావాలి. 10 + 7 17 కాదు. 12 + 7 19 కాదు. 14 + 7 21 కాదు. 16 + 7 23. 2 + 3 ఎంత? 5. ఆన్సర్ ఎంత? 16. అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏమీ క్యాల్కులేషన్లే అవసరం లేదు. ఇది చాలా మందికి మ్యాథమెటిక్స్లో ఫౌండేషన్ లేకుండా ఇది యూజ్ కాదు అని అంటారు. రైట్, కరెక్ట్గా ఇక్కడ చూడండి సార్, దీని డిజిటల్ సమ్ 5, ఇది 9 పోయింది. ఇది 18, 18 అంటే 9 పోయింది. రైట్, 18 అంటే పోయింది. 7 + x ఎంత రావాలి మనకు? 5 డిజిటల్ సమ్ రావాలి. 7 + 16 23. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. 2 + 3 ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా మనకు ఇది డిజిటల్ సమ్ మెథడ్, ఇది మామూలుగా చేసే మెథడ్. అది కాకుండా మనము రైట్ యూనిట్ డిజిట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బై 5 అంటే 50, ఇది బై 5 అంటే 50. నవ్వు ఇక్కడ చూడండి సార్, యూనిట్ డిజిట్ ప్రకారం వెళ్దాము. 5 + 7 12, 2 2 + 3 5, 5 + 9 14, 14 + 4. ఇది దీని యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది? 5 10 50. 0 రావాలి. 0 రావాలంటే ఎట్లనో చూసుకోండి. 12, 2 + 3 5, 5 + 9 14, 4 4 + 6 ఎంత? 10. 0 అది కూడా వస్తుంది. రైట్, మీరు ఏ పద్ధతి చేసినా కానీ మీకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది సార్, చాలా ఈజీగా వస్తుంది. ఈ డివిజిబిలిటీ రూల్ కూడా మీకు వర్క్ అవుతుంది. మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోండి సార్, అన్నిటికీ సేమ్ ఆన్సరే వస్తుంది. సార్ డివిజిబిలిటీ రూల్ చెప్పరా సార్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ కూడా చూడండి సార్. నవ్వు ఇక్కడ చూడండి, కొంచెం బుర్ర పెడితే క్యాల్కులేషన్లే అవసరం లేదు. 5 10 50. ఇదేమో 5 తోటి డివైడ్ అవుతుంది, ఇదేమో 5 తో డివైడ్ అవుతుంది. ఈ మొత్తం సమ్ము 5 తో డివైడ్ అవ్వాలి. ఇది 5 తో డివైడ్ అయింది. 7 + 13 20, 5 తో డివైడ్ అయింది. 9 9 + 10 కాదు. 9 + 16 25, అది కూడా 5 తో డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు ఎలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. బల్బు తొందరగా వెలిగి తొందరగా ఆన్సర్ రావాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇదేమో 5 తో డివైడ్ అవ్వాలి. రైట్, 7 + 13 20, 5 తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 5 తో డివైడ్ అవుతుంది. x + 9 5 తో డివైడ్ అవ్వాలి. 9 + 16 25, 5 తో డివైడ్ అవ్వాలి. అంటే మీకు టెక్స్ట్ బుక్స్లో మీకు మార్కెట్లో దొరికే క్వశ్చన్నే తీసుకొని బెటర్ వేస్లో సాల్వ్ చేసే పద్ధతి చెప్తున్నాను. ట్రెడిషనల్ మెథడ్లో ఇంకా నేను సాల్వ్ చేస్తే రైట్, మీకు నాకు ఇంకో టీచర్కి మధ్యలో వ్యత్యాసం ఏంటి సార్? అందరికీ అర్థమైందా? మీకు టన్నుల కొద్దీ యూట్యూబ్ ఛానళ్ళు దొరుకుతాయి, టన్నుల కొద్దీ టెక్స్ట్ బుక్ దొరుకుతుంది. కానీ అనిల్ నాయర్ పొద్దున రాత్రి కూర్చొని అండర్స్టాండ్ చేసే మ్యాథమెటిక్స్ మీకు దొరకకపోవచ్చు. రైట్, సో అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? సెకండ్ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? ఎవ్రీబడి. ఇది నేను మీకు ఇంట్రడక్షన్ చూపెడుతున్నాను సార్. మెల్లమెల్లగా
మెల్లమెల్లగా మనం డీప్ ప్రాబ్లమ్స్కి వెళ్ళే కొద్దీ దాని యొక్క డెప్త్, దాని యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క యూసేజ్ మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ వినండి అంతే. ఫస్ట్ క్లాస్ మీరు కాన్సెప్ట్స్ వినండి, మెల్లమెల్లగా రైట్. నేను సబ్జెక్ట్ని పైకి తీసుకెళ్తూ ఉంటాను. 5 10 50, ఇది 5, ఇది 0, ఇది 0 అంటే ఇది 2, ఇది 7 14, 4 + 6 10. ఆర్ యు ఆల్ విత్ మీ? సెకండ్ వన్ ఇది కూడా చూడండి సార్. యావరేజ్ ఆఫ్ 29 34 38 x 40. యావరేజ్ ఆఫ్ 29 34. మీకు ఆటోమేటికల్గా 2-3 ప్రాబ్లంల తర్వాత మీరు నాలాగానే ఆలోచిస్తారు సార్. దీని యొక్క సగటు ఎంత? 36. దీని యొక్క సగటు ఎంత? 36. టక్కున మీకు రైట్, మీరు గనక కొంచెం ఆలోచిస్తే టక్కున మీరు ఏం చేస్తారంటే, మనం డీవియేషన్ మెథడ్ చేస్తే 30+, ఇదేమో 1 తగ్గింది, ఇది 4 పెరిగింది, ఇది 8 పెరిగింది, ఇది నాకు తెలియదు, ఇదేమో 10 పెరిగింది, డివైడెడ్ బై 5 కదా, 5 = 36. ఇది ఏమైంది సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడండి. 18 -1 17. నవ్వు ఇక్కడ చూడండి సార్. 29 34 38 x 41. దీన్ని మనము ఇలా చేయకుండా నేను ఇంకో రకంగా మీకు చూపెడతాను. ఇలా చేసిన ఆన్సర్ అదే వస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి సార్. 29, 34, 38. ఇక్కడ చూడండి సార్, ఇది 30 అనుకోండి. నాకు మొత్తం ఆన్సర్ ఎంత? 36. అంటే దీని మొత్తాన్ని నాకు ఎక్స్టెన్షన్ ఎంత రావాలి? +6 రావాలి. అందరూ ఉన్నారా సార్? అంటే ఇదేమో -1, ఇదేమో 4, ఇదేమో 8, ఇదేమో 10, ఇదేమో 10. నవ్వు ఇక్కడ చూడండి సార్. 10 + 8 ఎంత? 18. ఆర్ యు ఆల్ విత్ మీ? 18 + 3 ఎంత? 21. 21 డివైడెడ్ బై ఎన్ని నంబర్లు ఉన్నాయి మొత్తము? 29 34 38 x 40. 30 యావరేజ్ తీసుకుంటే ఇది 1 తగ్గింది, ఇదేమో 4 పెరిగింది, ఇదేమో 8 పెరిగింది. ఇది ఎంతనో మనకు తెలియదు, 40 30 పెరిగింది. ఇది మొత్తం మనకు ఎంత కావాలి? 6 కావాలి. అంటే పైన మనకు ఎంత రావాలి? 30 పెరగాలి. అందరూ ఉన్నారా సార్? 30/5 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 18 -1 11. 11 ఎంత అయింది? 18 22 21. అంటే ఇది 9 పెరగాలి. ఇది 9 గనక అయింది అనుకోండి, ఒకసారి చూసుకోండి సార్. 19 27 27 + 4 31. 31 - 1 ఎంత? 30. 30/5 ఎంత? 6. అంటే ఇది 9 పెరగాలి. 9 పెరగాలి అని అంటే x వాల్యూ ఎంత ఉండాలి? 39. x వాల్యూ ఎంత ఉండాలి? 39. 28 21 39 33 36 23. మీరు ఏ మెథడ్లో చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. అదే 30 తీసుకుంటే ఇది 2 తగ్గింది, ఇది 9 తగ్గింది, ఇది 9 పెరిగింది, ఇది 3 పెరిగింది, 6 పెరిగింది, 7 తగ్గింది, డివైడెడ్ బై 6. సో -9 + 9, 6 + 3 9, -9 30. ఎంత వాల్యూనో చూసుకోండి. 3 6 30 వస్తుంది ఆన్సర్. చూసుకోండి ఒకసారి. అందరికీ లాజిక్ క్లియరా సార్? ఇది డీవియేషన్ మెథడ్. సార్ మీరు ఒక పద్ధతి చెప్పారు, అలా నేను సాల్వ్ చేయొచ్చా సార్ అని అంటే అలా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. డీవియేషన్ ఏం చేశాను? డీవియేషన్ మెథడ్ మళ్ళీ చెప్తున్నాను సార్. 29 34 38 x 40. ఒక నంబర్ అనుకున్నాను 30. ఈ మొత్తం వాల్యూ నాకు 6 పెరగాలి, అంతే కదా సార్? 30 + 6 అంటే ఎంత? 36. ఇదేమో డివైడెడ్ బై 5 ఉన్నది, అంటే పైన నాకు ఎంత రావాలి? 30 రావాలి. 30/5 ఎంత? 6. ఇదేమో 1 తగ్గింది, ఇదేమో 4 పెరిగింది, ఇదేమో 8 పెరిగింది, ఇది నాకు తెలియదు. 40 ఏమో 10 పెరిగింది. ఈ మొత్తం సమ్ నాకు 30 రావాలి. 10 + 8 18, 18 + 1
3 21 అంటే ఇది 9 పెరగాలి. 9 పెరగాలి అని అంటే 30 మీద 30 మీద 9 పెరగాలి. ఎక్స్ వాల్యూ ఎంత? 39. 39 ఎక్కడ దాకా వచ్చింది? అందరికీ అర్థమైంది కదా సార్? సార్ మీరు ఒక డిజిటల్ సమ్ మెథడ్ చెప్పారు, అది ఇక్కడ యూజ్ అవుతుందా సార్? కొంచెం చూడండి సార్. 36 అంటే 9, 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 2 రావాలి. అంటే ఇక్కడ +2, ఇక్కడ +7, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడేమో 4, 4 3 + 8 ఎంత? 11. 11 అంటే ఎంత? 2. ఇది 2 అంటే ఇది ఎంత రావాలి? 3 రావాలి. 39 డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా సార్? 39 డిజిటల్ సమ్ 3 వచ్చింది కదా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ వాల్యూ అడిగితే గనక మనం డిజిటల్ సమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ఎక్స్ని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ మనకు 30 వచ్చింది, ఇక్కడ మళ్ళీ మనము డిజిటల్ సమ్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. 28, 21, 39, 33, 36, 23 ఎన్ని వాల్యూలు ఉన్నాయి? ఎక్స్. 3 × 6 అంటే ఎంత? 18. 18 డిజిటల్ సమ్ 9. ఇక్కడేమో 3, ఇక్కడేమో 3, ఇక్కడేమో 2, ఇక్కడేమో 6, 9, 5. ఇది 9, ఇది 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎక్కడ మనకు? రైట్. 5 + 3 + 1 ఎంత? 9. కొంచెం మనము రైట్ చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలా మంచి క్వశ్చన్. ఫస్ట్ ఈ సిరీస్లో మనము ఎక్స్ కనుక్కోవాలి సార్. ఈ సిరీస్లో మనము ఎక్స్ కనుక్కోవాలి. ఒక్క నిమిషము. రైట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఇక్కడ చూడండి సార్. 71, 78 ఎక్స్, నాకు 80 రావాలి. ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? ఈ 2-3 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 71, 78 ఎక్స్. దీని యొక్క సగటు 80 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? దీని యొక్క సగటు 80 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? నేనేం చేస్తున్నానంటే దీని సగటే 80 అనుకుంటున్నాను, 80 అనుకుంటున్నాను. డివైడెడ్ బై 3 అంటే ఇక్కడ నాకు పైన ఎంత రావాలి నగేష్? 0 రావాలి. 0/3 వచ్చినప్పుడే నాకు 0 వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. 71 80 కంటే 9 తక్కువ. 78 80 కంటే 2 తక్కువ. ఇక్కడ -11 వచ్చింది అంటే ఇక్కడ +11 రావాలి. అప్పుడే ఇది 0 అవుతుంది. 80 మీద 11 పెరిగింది. ఎక్స్ వాల్యూ ఎంత? 91. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? నేను ఆ ప్రాబ్లంలో ఇదే లాజిక్ యూజ్ చేశాను. దీని సగటు 80 అనుకున్నాను నగేష్. 71 80 కంటే 9 తక్కువ. 78 80 కంటే 2 తక్కువ. రైట్. ఎక్స్ ఇక్కడ -11, ఇది మొత్తము కూడా 0 కావాలి. ఇది -11, ఇక్కడ ఏమవుతుంది? +11 రావాలి. 80 మీద 11 పెరగాలి. 80 మీద 11 పెరగాలి. ఇంకో క్వశ్చన్. 31, 32, 27, 28 38 ఎక్స్. ఇది 35. మీరు అర్థం కాకపోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంత ఎక్కువగా అర్థమవుతుంది సార్ మీకు. 31, 32, 27, 28, 38 ఎక్స్ 35. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను సో దట్ మీకు అర్థం కావడానికి. రైట్. సపోజ్గా ఇది 30 తీసుకున్నాను అనుకోండి. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇది 6. నాకు మొత్తం 35 కావాలి నగేష్. అంటే ఇక్కడ నాకు ఎంత కావాలి? సమ్ము 30 కావాలి. అప్పుడే 30/6 5 అవుతుంది. సమ్ము నాకు 30 రావాలి. 31 1 పెరిగింది, 2 పెరిగింది, 3 తగ్గింది, 2 తగ్గింది, 8 పెరిగింది. ఎంత అయింది? -2 + 2. 8 + 1 9. 9 - 3 ఎంత? 6. 6 అంటే ఇక్కడ 24 పెరగాలి. ఎక్స్ 24 పెరిగిందనుకో, ఎక్స్ వాల్యూ ఎంత? 54. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా?
వచ్చిన నంబర్ల యొక్క సగటు కనుక్కోవడము ఒక మెథడ్. దాని తర్వాత ఆన్సర్ ఆప్షన్ నేను ఇవ్వలేదు, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లు నేను ఇవ్వలేదు కాబట్టి నేను డీవియేషన్ మెథడ్ యూజ్ చేశాను. ఆన్సర్ ఆప్షన్లు కనుక మన కళ్ళ ముందు ఉండుంటే మనము డిజిటల్ సమ్ చాలా ఈజీగా, సపోజ్గా 91, 89, 92, 85 ఇలా ఉందనుకోండి, మనం చాలా ఈజీగా డిజిటల్ సమ్ యూజ్ చేసుకోవచ్చు. 71 డిజిటల్ సమ్ ఎంత? 8. 7 + 8 15. 15 అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్. 3 8 ఎంత? 24. ఇది 6. 6 పోయింది అంటే ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎక్స్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది. ఇక్కడ కూడా చూసుకోండి సార్, మీరు అసలు కాన్సెప్ట్లో ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉంటే నేనే చెప్తాను మీకు. మీరు జనరల్గా కొంతమంది రైట్, నేను కొన్ని యూట్యూబ్ షార్ట్స్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ నాకు ఏమనిపిస్తుందంటే స్కూల్లో మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ లేకుండా రాస్తున్న డౌట్స్ అని అనిపిస్తాయి. కొన్ని కామెంట్స్ నాకు చదువుతూనే ఉంటే రైట్, వాళ్లకు ప్రాబబ్లీ తెలిసిన మ్యాథమెటిక్స్ ఒక స్టేజ్లో ఉంది అంటే వాళ్ళు ఈ బట్టే మ్యాథమెటిక్స్ అని అనుకుంటున్నారు అని చాలా మంది. ఏంటంటే నేను ఒక షార్ట్లో ఒక వీడియో పెట్టాను సార్, ఏరియా ఇచ్చాను 80, ఏరియా ఇచ్చాను ఇదేమో 20 అన్నా, ఇదేమో 10 అన్నా, ఈ సైడ్ వాల్యూ ఎంత అన్నా, ఈ సైడ్ వాల్యూ ఎంత అన్నా. అన్నీ ఏంటంటే సార్ నేను ఇది ఫార్ములా యూజ్ చేసి చూడండి అయ్యా, మీరు కామెంట్ పెట్టే బదులు ఈ ఫార్ములా యూజ్ చేసి చూడు. 2s = 10 + 20 + x/2, 2x, s = 15 + x/2. ఇది ఇక్కడ పెట్టి చూడు. పెట్టి చూసిన తర్వాత నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్యూబిక్ వచ్చినప్పుడు నీకు ఈ మెథడ్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. రాసేటప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో దయచేసి ఆలోచించి చూడండి. ఇది అందరికీ అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. మీరు క్లాస్ వినేటప్పుడు కొంచెం నాకు ఇంకా కొంచెం కాఫ్ ఉంది సార్ మధ్యలో, ఐ మైట్ కాఫ్ విచ్ మైట్ బి లిటిల్ డిస్టర్బింగ్ టు యూ. ఐ కెన్ నాట్ అవాయిడ్ ఇట్, సో ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఇది క్వశ్చన్ చూడండి సార్. ఓ 50 నంబర్ల సగటేమో 38 ఉందట. ఈ 50 నంబర్ల సగటు 38 ఉంది రైట్. 2 నంబర్లు తీసేశాడట. ఇది 45, 55 2 నంబర్లు తీసేశాను. యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్. మొత్తం 50 నంబర్లు ఉన్నాయి. 50 నంబర్ల సగటు 38. ఆ 50 నంబర్ల నుంచి 2 నంబర్లు తీసేశాను. నేను తీసేశాను 45 అండ్ 55 అనే నంబర్లను తీసేశాను. యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్. మీరు ఒక క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకుంటే రైట్, సపోజ్గా ఈ క్వశ్చన్ గనక ఇది ఒక ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్, దీనికి ఇంకొన్ని ఆప్షన్లు పెట్టి నేను ఒక ఆప్షన్ చెప్తాను. 39, 41, 38 ఇలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. 30 రైట్, 39, 41 అండ్ 38. ఎస్ రైట్. ఆ బుక్ మీకు రైట్ 4వ తారీఖు సాయంత్రం నుంచి మోస్ట్లీ మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే, ఇంకా మిగతావన్నీ రేట్స్ మీకు అడిషనల్ బర్డన్ అవుతుంది. ప్రాబబ్లీ జనరల్ పోస్టో లేకుంటే స్పీడ్ పోస్టో మీకు కంఫర్టబుల్ అయితే స్పీడ్ పోస్ట్ చేస్తాము. అది మీకు మా టీం మెంబర్స్ వాళ్ళు మీకు వాట్సాప్లో పంపిస్తారు. అది మీరు వాళ్ళు చూసుకోవచ్చు సార్. సో 590 రూపీస్ బుక్ మీకు 399 రూపీస్కే ఇంకో 500 స్టూడెంట్స్కి రైట్ ఉంది. మీరు కుదిరితే, మీరు కనుక బుక్ కావాలి నాకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే దయచేసి తీసుకోండి. మోస్ట్ లైక్లీ రేపటి వరకు 500 మెంబర్స్ ఎలా అయినా తీసుకుంటారు. 39, 41 అండ్ 38 ఇది ఉంది సార్. ఎందుకు సార్ మీ మైండ్లో ఈ ఆప్షన్లు వేశారంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ ఉంది కన్నా, ఒక క్లాస్ ఉంది. ఒక క్లాసులో ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ వినండి సార్. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దీని యొక్క యావరేజ్ వెయిట్, ఈ మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ 60 కేజీలు అనుకుందాం. 60 కేజీలు అనుకుందాం.
60 కేజీలు అని అనుకుందాం. ఫస్ట్ క్లాస్ వినండి సార్, మిగతాయి తర్వాత. రైట్. సో ఒక క్లాస్ ఉంది కన్నా, ఆ క్లాస్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ క్లాస్ యొక్క సగటు బరువు 60 కేజీలు. క్లాస్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది ఏమో సన్నంగా ఉన్నారు, కొంతమంది ఏమో రైట్ కొంచెం బొద్దుగా ఉన్నారు. వీడు బొద్దుగా ఉన్న క్యాండిడేట్ అనుకుందాం, వీడొక 80 కేజీలు అనుకుందాం, వీడొక 80 కేజీలు అనుకుందాం. రైట్. నా కళ్ళ ముందు రైట్ ఇది 80 కేజీలు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 80 కేజీల్లో ఈ 80 కేజీలు ఉన్నవాడిని నేను తీసేశాను అనుకోండి. అంటే క్లాస్లో నాకు 10 మంది ఉన్నారు, అందరూ కొంచెం సన్నంగా ఉన్నారు, ఒకడు బొద్దుగా ఉన్నాడు, ఆ సగటు కంటే ఎక్కువ చాలా బొద్దుగా ఉన్నాడు. ఆ బొద్దుగా ఉన్నవాడిని నేను క్లాస్ నుంచి పీకేశాను అనుకోండి, సగటు తగ్గుతుందా పెరుగుతుందా? సగటు తగ్గుతుంది. సగటు తగ్గుతుంది. ప్రాబ్లంని మర్చిపోండి సార్, క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నాకు ప్రాబ్లం తోటి సంబంధమే లేదు, ప్రాబ్లం మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ప్రాబ్లం నుంచి నేను మీకు చెప్పాలనుకునే పాయింట్. సో ఈ కొంతమంది 10 మంది ఉన్నారు, ఒకడు కొంచెం బొద్దుగా ఉన్నాడు. ఆ బొద్దుగా ఉన్నవాడు సగటు కంటే ఎక్కువ ఉన్నాడు, వాడిని క్లాస్లో తీసేసి నేను బయటికి వెళ్ళగొడితే సగటు తగ్గుతుంది కదా సార్. ఎందుకంటే వీడు ఉన్న దాంట్లో అత్యధిక బరువు వాడినే నేను క్లాస్ నుంచి తీసేస్తే సగటు తగ్గుతుంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్, క్లాస్లో మళ్ళీ 10 మంది ఉన్నారు, ఒకడు బాగా చదివేటోడు ఉన్నాడు. రైట్. వీడికి 100కు 100 మార్కులు వచ్చాయి. రైట్. ఒక సగటు మార్కులు 80 మార్కులు అనుకుందాం. వీడన్నిట్లో టాపరు. వీడినే నేను తీసేశాను అనుకోండి, వీడిని నేను తీసేస్తే సగటు తగ్గుతుంది కదా సార్. సగటు తగ్గుతుంది కదా. ఈ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా సార్. సో సగటు కన్నా ఎక్కువ ఉన్న వాడిని తీసేస్తే సగటు తగ్గుతుంది, సగటు కన్నా ఎక్కువ ఉన్న వాడిని తీసేస్తే సగటు తగ్గుతుంది, సగటు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని నేను తీసేస్తే సగటు తగ్గుతుంది. 38 కంటే తక్కువ ఉండాలి ఆన్సర్. అందరికీ అర్థమైంది కదా. 38 కంటే తక్కువ ఉండాలి ఆన్సర్. సో 3 ఆప్షన్లు పోయాయి. సో మొత్తం 50 నంబర్లు, వాళ్ళ సగటు ఎంత 38 మైనస్ ఆఫ్ ఇద్దరు పోయారు 55 ప్లస్ 45 ప్లస్ 55 డివైడెడ్ బై మొత్తం 48 ఉన్నారు. ఈక్వలెంట్ ఎంత? నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ మీరు డిజిటల్ సమ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా చేసుకోవచ్చు. నవ్వు ఇక్కడ మీరు చూస్తే 50 into 38, ఇదేమో 11 అంటే 2, ఇదేమో 5 మైనస్ 9 పోయింది, ఇదేమో 1, 10 minus 1 9, 4 plus 8 ఎంత 1 plus 2 3. ఆన్సర్లో నాకు 3 డిజిటల్ సమ్ ఎక్కడ ఉంటే రైట్ ఇది 3 ఉంది. 3 ఇంటూ ఒక నంబర్ని చేస్తే నాకు డిజిటల్ సమ్ 9 రావాలి. 35, 3 plus 5 8, 3 8s are 24, 2 plus 4 6, 37.5, 12 plus 3 15, 15 అంటే 6, 6 3 ఎంత 18, 1 plus 8 9. సో 3 9s are 27, 3 9s are 27, 36 ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ప్లస్ ఇది 7 plus 3 10, ఇది కాట్లేదు రైట్. సో ఇది ఇక్కడ వరకు మీకు లాజిక్ అర్థమైందా? డిజిటల్ సమ్ యూజ్ చేసిన తర్వాత నాకు 2 వాల్యూలు వచ్చాయి. 50 డిజిటల్ సమ్ 5, 38 డిజిటల్ సమ్ 2, 45 ఇది 9, 55 ఇది 1. సో 1 ప్లస్ 0 ఇదేమో 2, 5 2ల 9, 10, 10 మైనస్ 1 9. సో అట్లా మీరు స్ట్రక్ అయినప్పుడు డీవియేషన్ మెథడ్ కూడా చూసుకోవచ్చు. మనకు యాక్చువల్గా సగటు ఎంత 38, 45 55, ఇదేమో 7 పెరిగింది, ఇదేమో 18 పెరిగింది, డివైడెడ్ బై మిగతా వాల్యూలు ఎంత 45. అంటే 38 నుంచి జస్ట్ తగ్గాలి. ఆన్సర్ 37.5. ఆన్సర్ 37.5. Are you all with me? I hope the idea it is very much clear to you. సో 38లో వీడేమో 7 ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు,
వీడేమో 17 ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు. అంటే 24 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 50 మందిలో ఇద్దరు వెళ్ళిపోయేటప్పుడు 24 ఎక్స్ట్రా తీసుకెళ్తున్నారు. 24 డివైడెడ్ బై 48 1/2 0.5 38 వాల్యూ తగ్గాలి. 38 మైనస్ 0.5 ఆన్సర్ ఎంత? 37.5. ఆన్సర్ ఎంత? 37.5. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ క్లాస్లో 50 మంది ఉన్నారు, వాళ్ళ సగటు 38. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్లాసులో ఎంతమంది ఉన్నారు? 48 మంది ఉన్నారు. 48 మంది ఉన్నారు. క్లాసులో 50 మంది ఉన్నారు కన్నా యాక్చువల్గా 50 మంది యొక్క సగటు 38. దాంట్లో ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా క్లాసులో ఎంతమంది ఉన్నారు? 48 మంది ఉన్నారు. ఆ వెళ్ళిపోయేటోడు ఎంత డిఫరెన్స్ తీసుకొని వెళ్ళాడు? 45. యాక్చువల్ సగటు 38. వాడిది ఎంత? 45. అంటే వాడు 7 ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోయాడు. ఎస్ ఆర్ నో? వీడేమో ఎక్స్ట్రా 17 తీసుకొని వెళ్ళాడు. ఆ 48 మంది నుంచి 24 రైట్ ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాడు. 24 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 48 1/2 ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాడు. రైట్ 38 కంటే 1/2 తక్కువ. ఆన్సర్ ఎంత? 37.5. అంతే కదా సార్? వెళ్ళేటోడు 38 కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి సగటు 38 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్. ఎంత తక్కువ ఉండాలి? ఆ వాల్యూనే 1/2. సార్ ఎక్కడి నుంచి 1/2 వచ్చింది? వీడేమో 45 ఎక్స్ట్రా 7 తీసుకొని వెళ్ళాడు. వీడేమో ఎక్స్ట్రా 17 తీసుకొని వెళ్ళాడు. 7 + 17 ఎంత? 24. 24 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 48 1/2. 38 కంటే 1/2 తక్కువ. ఆన్సర్ ఎంత? 37.5. ఆన్సర్ ఎంత? 37.5. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? ఎవ్రీబడి ఎవరైతే మనోహర ధర 48 ఎట్లా వచ్చింది అర్థమైంది కదా సార్? సో అందరికీ మీకు పోస్ట్ అవుతుంది సార్. ఈ పోస్టల్ కూడా మేము ఏదైతే ఆఫ్సెట్ ప్రింటింగ్కి ఇచ్చామో వాళ్ళే మీకు పోస్ట్ చేస్తారు. ఆఫీస్కి వచ్చి మీరు ఆఫీస్కి రావాల్సిన ఏమీ అవసరం లేదు. రైట్? మీరు దయచేసి ఆ ఇచ్చిన నంబర్స్కి మీరు కాల్ చేయండి. నేను క్లాస్ చెప్పేటప్పుడు మిగతావి అన్నీ కూడా క్లాస్ తర్వాత కావాలంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఎవరైనా ఒక కోర్స్ తీసుకుంటే తొందరగా ఫస్ట్ క్లాస్ వినండి, నచ్చితే తీసుకోండి. రైట్? డిజిటల్ సమ్ ఎక్కడ? నీకు 50 ఎక్కడొచ్చింది కన్నా? రైట్. నారి డిజిటల్ సమ్ ఇది 5 నారి 38. 3 + 8 11 2 5 2 10. ఇదేమో రైట్ 5 2 10 1 45 9 తీసేశాను. 55 1 10 - 1 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి నారి. 4 + 8 12. 1 + 2 ఎంత? 3. 3 ఇంటూ దీనికి సికి డికి డిజిటల్ సమ్ మ్యాచ్ అయింది. సికి డికి డిజిటల్ సమ్ మ్యాచ్ అయింది. మళ్ళీ చెప్తున్నాను సార్, క్వశ్చన్లు మీకు టన్నుల కొద్దీ దొరుకుతాయి. క్వశ్చన్లు మీకు ఎక్కడైనా దొరుకుతాయి. నాకు అసలు క్వశ్చన్లు అనేది ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసే ఒక టూల్ అంతే. నాకు అసలు దీంతో సంబంధమే లేదు సార్. నాకు దీంతోటే సంబంధము. దీంతోటే సంబంధము. క్వశ్చన్లు ఇంపార్టెంట్ కాదు మీకు. రైట్? జనరల్గా ఒక పీపీటీ క్వశ్చను సొల్యూషను అది నేను చెప్పను. ప్రాబబ్లీ అలా చెప్పేవాళ్ళు మీకు నచ్చితే మీకు వాళ్ళు సూట్ అవుతారు అనుకుంటా. ప్రాబబ్లీ ఈ ఎక్స్ప్లెనేషన్ యు ఆల్ విత్ మీ? ఇది అందరికీ అర్థమైంది కదా సార్? మనకు ఎక్కడ ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ వస్తే ఆ కీవర్డ్ని మనం కొంచెము 100 feet డౌన్ డిస్కస్ చేద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందరికీ ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాయి కదా?